आदित्यहृदयम्। ततो युद्धः परिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम्। యుద్ధము చేసి చేసి మిక్కిలి అలసియున్న శ్రీరాముడు సమానరంగమున చింతాక్రాంతుడైయుండెను. పిమ్మట రావణుడు యుద్ధసన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपागम्याब्रवीद्रामम् अगस्त्यो भगवान् ऋषिः। యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పల్కెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे विजयिष्यसि। ఓ రామ, మహాబాహో, నాయనా, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్ర జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను ఆక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమపావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును, ఆదివ్యాధులను తొలగించి ఆయుష్షును వృద్ధిపరచును. సర్వజపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సుగలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మయైనవాడు, తేజోరాశి, తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో గూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యః పాంపతిః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, మారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వన్నిః ప్రజాప్రాణా ఋతుకర్తా ప్రభాకరః. పితృదేవతలు వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగువారి స్వరూపములు అన్నీయూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టికి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును. లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండములు ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరిదశ్వః సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్.
శ్యామవర్ణము గల రథాశ్వములు గలవాడు. అసంఖ్యాకములైన కిరణములు గలవాడు. సప్త అను పేరుగల రథాశ్వము గలవాడు. రథమునకు 7 గుర్రములు గలవాడు. తేజో విధానములైన కిరణములు గలవాడు. చీకట్లను పారద్రోలువాడు. సుఖములను గూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ప్రళయమునకు పిమ్మట దానిని మరల సృజించుటకే ఆవిర్భవించెడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు. हिरण्यगर्भशिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भोदितेः पुत्रः शङ्खः शिशिरनाशनः. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడువారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను గూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివాసమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. ఆదితి దేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. व्योमनाथस्तमो भेदी ऋग्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विन्ध्यवीथी प्लवङ्गमः. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము గలవాడు. పూర్వానమున ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేదరూపమును, సాయం సమయమున సామవేదరూపములను అలరారుచుండెనివాడు. ఘనముగా వర్షాలను కురిపించుచుండువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. आतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजाः रक्तः सर्वभवोद्भवः. వేడిని కలిగియుండువాడు. వృత్తాకారమైన బింబము గలవాడు. విరోధులను రూపుమాపుతాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కైగియుండువాడు. మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తప్పింపజేయుచుండువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణులయందును అనురక్తి గలిగియుండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन्नमोऽस्तु ते. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు. అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. 12 రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः. స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు, నక్షత్రములకు, దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. जयाय जयभद्राय हर्यश्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः. జయములను, శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణముగల రథాశ్వములు గలవాడవు. వేళా కొలది కిరణములు గలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. नम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపచేయువాడవు. జగత్ప్రళయమునకు పిమ్మట మరల సృజించుటకే ఆవిర్భవించునట్టి ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధియైన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రస్వరూపుడవైన ఓ సూర్యభగవానుడా నీకు నమస్కారము. तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः. తమస్సును రూపుమాపువాడవు.
జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు, నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు, కృతజ్ఞులను నశింపజేయుచు దివ్యతేజస్సు విరజిమ్ముచు సమస్త జ్యోతులకు అధిపతివైన నీకు నమస్కారము. తప్తచామీకరాభాయ వన్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నెగలవాడవు, ఆహుతులను గ్రహించువాడవు, సర్వజగత్కర్తవు, తమస్సులను పారద్రోలువాడవు, ప్రకాశస్వరూపుడవు, జగత్తున జరిగెడి సర్వజనుల కర్మలకు సాక్షియైన వాడవు. కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారము. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమొనర్చును, పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును, వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును, వారు నిద్రించుచున్నాను తాను మేల్కొనియేయుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే, తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః. ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు, లోకములో జరిగెడి సమస్త కార్యములకు ఈ సూర్యభగవానుడే ప్రభువు. येन मापत्सु कृच्छ्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव. पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि. अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि. एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्. एतच्छ्रुत्वा महातेजा नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान्. आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्तवान्. त्रिराचम्य शुचिर्भूत्वा धनुरादाय. రఘురామ, ఆపదలయందును కష్టములయందును దుర్గమ మార్గములయందును భయస్థితులయందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశము ఉండడు. దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్యభగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయము పొందగలవు. మహాబాహో రామా, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. మహాతేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. పిదప ముమ్మారు ఆచమించి శుచియే సూర్యభగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయెను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. మిగుల సంతుష్టుడైయున్న ఆ రాముడు రావణుని జూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృతనిశ్చయుడయ్యెను. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్యభగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరామును జూచి రామా, త్వరపడుము అని పలికెను.